सानकुल गोत्रस्य वरलक्ष्मी नामदेस्य राजेंद्र प्रसाद पद्मावती नामदेस्य शिवकुमार संध्याराय नामदेस्य लासिया नामदेस्य उपनकुल गोत्रस्य मनोज कुमार नामदेस्य रामलक्ष्मी नामदेस्य साकुटुंबा नाम ओके जय गुरु परशुराम वारी इंको अंतेना साकुटुंबा नाम जय गुरु परशुरामेश्वर स्वामी वारी जय ఎదురుగా ఉంటుంది కొన్ని లక్షల సంవత్సరాల నరమహారాజు చక్రవర్తి వారి భార్య పేరు శ్రీమతి నరదమయంతి శని ప్రభావం చేత అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ ప్రాంతానికి ఇచ్చేశారు. ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నరమహారాజు ఆ నదిలో చేపలు వేటాడి వారి భార్య శ్రీమతి నరదమయంతి గారికి కూడా జరిగింది. ఆమె చేప ముక్కలు కట్ చేసి ఒక పేద రాగి అంటలో ఎంతసేపటి కుడుతలేవు. నరమహారాజు ఒక రాగి సభ తీసుకుని వెళ్ళి ఆ దొంతిని నదిలో నీళ్లు తెచ్చి రాగాతలు పూసి భార్యాభర్తలు బాగా మంట పెట్టి ఉడికే క్రమంలో ఆ చేప ముక్కలు రివ్వున ఆకాశంలో తిరిగి దొంతిని నదిలో పడి సజీవమై మళ్ళీ అంబరం అంటే ఆకాశానికి ఎదుగుతుంది. కాబట్టి మీనము అంటే చేప, అంబరం అంటే ఆకాశం. కాబట్టి ఈ క్షేత్రానికి మీనాంబరం అని స్థలపురం. ఈ గుడి కడీలు, చుట్టూరు మంటపాలు ఇవన్నీ నిర్మించి ఇప్పటికీ 1800 సంవత్సరాలైంది. పరశురాముడు ఈ లింగం అర్హత బ్రహ్మసూత్ర లింగం ఈ లింగం స్థాపించి ఇప్పటికీ 43 లక్షల సంవత్సరాలైంది. అతి పురాతనమైన శివక్షేత్రం. ఇంత పెద్ద పానమట్టం, ఇక్కడ ఇదంతా పానమట్టం అంటే పార్వతీదేవి అని అర్థం. ఆమె వంగి నమస్కరించిన వెన్నెముక ఇది బ్రహ్మసూత్రము. ఇక్కడ గీతలు ఉండేది, ఇక్కడ నీరు పోయేది. అభిషేకమైనాక సోమసూత్రము. భారతదేశంలో భర్తలందరూ భార్య మెడలో కట్టింది మంగళసూత్రం. మత్తు, దత్తు, పత్తు ఇవి మంచిగా. కాబట్టి ఈ స్టెప్స్ ఉన్నాయి కదా 2, ఇంకా 3 లోపట్టుకున్నాయి. భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలం. 30 ఫీట్ల వరకు జలలింగాలు ఉన్నాయి, 60 ఫీట్ల వరకు ఇసుక ఉంది. ఇది స్థల పురాణం, స్థల వైభవం, ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అందరం బాగుండాలి. అందులో మనం లోకా సంస్థ సర్వే జన సుఖినో భవంతు. యోగులు, భోగులు, సాధులు, సత్పురుషులు, అంశ సంభూతులు, వరపుత్రులు, గురుపుత్రులు, అయోని సంభూతులు, హఠయోగులు, రాజయోగులు, సిద్ధులు, సన్యాసులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ముముక్షువులు, వీళ్ళందరూ దత్తపుత్రులు, కారణజన్ములు, అయోని సంభూతులు, వీళ్ళంతా భైరాలు. వీళ్ళంతా ఒకటే ధర్మం గురించి నడుచుకున్నవారు. ఋషులు మొత్తం ధర్మము, వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ధర్మభూమి. కాబట్టి మన భారతదేశం చాలా గొప్పది. సంస్కృతి సాంప్రదాయాలకు ఆలవారు. ఇప్పుడిప్పుడే కమిటీ యుద్ధ ప్రాతిపదికన ఒక 4 ఏళ్లలో 5 కోట్ల టెంపుల్ అభివృద్ధి చేయడం జరిగింది. చాలామందికి ఈ గుడి తెలియదు. మీ జడ్చర్ల, బానేపల్లి, కవరంపేట ఉంది కదా, ఆ 3 ప్రాంతాలు బ్రహ్మ విష్ణుశ్వర, అక్కడనే చాలామంది తెలియదు ఈ గుడి ఇక్కడ ఉన్నట్టుగా. అక్కడక్కడ చుట్టాల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా తెలుసుకొని ఈ విధంగా వస్తున్నారు. ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి అయ్యేది ఉంది, మామూలుగా కాదు. ఇప్పుడు ఇంకా 10 ప్రాజెక్టులు ఉన్నాయి. పర్యాటక కేంద్రం అవుతుంది ఇదంతా. అసలు మీరు ఊహించరు, ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువ గుడి అభివృద్ధి అయ్యిందంటే మామూలుగా. ఇప్పుడే మీరు వచ్చినప్పటికీ 2 నెలలకే 50-60 లక్షల టెంపుల్ డెవలప్ అవుతుంది. సంవత్సరం కొపారి ఎంత డెవలప్ అయింది. 5 ఏళ్ల కింద ఎలా ఉంది, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంది, సంవత్సరం క్రమేణా ఎలా అయింది. అట్లా మన సనాతన ధర్మాలు, మన ఊరు, మన బడి, దాంతోపాటు మన గుడి యాడ్ చేయాలి. మన దేవాలయాన్ని మనమే పరిరక్షించుకోవాలి. బొట్టు పెట్టినవాడి హిందూ, మూస్తే సంసారం, తెరిస్తే ఈ కాలం. చెడు చెల్లింటికూడదు, అలిగి అత్తగారింటికూడదు. పాలుని బలపడితే 6 నెలల ఆయుష్ తక్కువ. పుట్టని అన్నదమ్ములు, పెద్ద గదికి శత్రువులు. పాత సినిమాల సూట్ కేసు పంచాయతీ నిధి గురించి తెలుసు కదా. ఓకే, జయ గురు స్పర్శ సామ్రవారికి నీళ్ళు వస్తుంది.